హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇక్కడ వచ్చేసి వగ్గాని చేస్తున్నానండి. వగ్గాని అలాగే బజ్జీ అనమాట. అండ్ ఇక్కడ ఎమ్మిగనూరులో వచ్చేసి వగ్గాని బజ్జీ చాలా ఫేమస్ అండి ఇక్కడ. సో ఇంకా ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా, ఇంకా వగ్గాని బజ్జీ అలాగే ఆనియన్ బజ్జీ, మిర్చి బజ్జీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా వగ్గాని రెసిపీ అందరికీ తెలిసిందే కదా, రాయలసీమ వగ్గాని బజ్జీ చేస్తున్నానండి ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లో. ఇంకా ఇదే టెన్షన్ కదా, మార్నింగ్ లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్లు అంట, లంచ్లు అంట, ఇంకా డిన్నర్ అంట, ఏం చేయాలి ఇదే టెన్షన్ ఉంటుంది ఇంకా ఆడవాళ్ళకు. ఎక్కడ వెళ్ళినా ఇదే టెన్షను, ఎవరు వచ్చినా ఇంటికి ఇదే టెన్షన్. ఇంకా ఇది మాత్రం తప్పేది కాదు ఆడవాళ్ళకు. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలి, నైట్ డిన్నర్ ఏం చేయాలి, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, అస్సలు అర్థం కాదండి. సో నేనైతే ఇంకా వీడియోస్ అంతగా పెట్టట్లేదన్నమాట, ఎందుకంటే ఇంకా నాకైతే టైం దొరకట్లేదండి. ఇంకా అలాగే చెప్పాను కదా, మా పాప డ్రెస్ కూడా స్టిచ్ చేస్తున్నానని. ఆ డ్రెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా జిగ్ జాగ్కి అయితే ఇవ్వాలి. ఇంకో డ్రెస్ ఉందండి, ఇంకోటి కూడా ఉంది. సో 3 లేయర్ డ్రెస్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను. కటింగ్ అండ్ అది కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి రెసిపీ కొద్దిగా చూసేద్దాం. సో ముందుగా ఒక పెద్ద బొగాన్ అయితే ఇందులో పెట్టేసుకున్నాను. అందులో ఒక 3.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా పప్పు దినుసులు ఉంటాయి కదా, అవి కూడా కొద్దిగా వేసుకోవాలి. సో ఆవాలు, జీలకర్ర కొద్దిగా చిటపట్టలాడేంత వరకు వీటిని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే బొరుగులు ఉంటాయి కదండి, మేమైతే బొరుగులే అంటాము ఇక్కడ ఈ సైడ్. సో బొరుగులను వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. సో అంటే కొన్ని వచ్చేసి తొందరగా నానిపోతాయి, కొన్ని వచ్చేసి చాలా టైం పడుతుందండి. సో ఇవైతే నేను 5 మినిట్స్ వరకు వాటర్లో పెట్టి తీసానమాట. బాగా పిండేసుకొని బొరుగులను పక్కన పెట్టుకోవాలి. అందులో పప్పుల పొడి ఉంటుంది కదా, వేరుశనగ పప్పు అంటారు, మేబీ పప్పుల పొడి అంటామండి. పప్పుల పొడి అంటే ఓన్లీ పప్పులే గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ను మనం పెట్టుకున్న బొరుగులు ఉంటాయి కదా, పిండేసి పక్కన పెట్టుకున్న బొరుగులు, అందులో ఆ పౌడర్ కలిపేయాలి, ఓకేనా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటాను. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఆనియన్స్ వేసాం కదా ఇందులోనే వేసుకోవచ్చు. బట్ ఇలాగే వేసామంటే పిల్లలన్నీ తీసి పాడేస్తారు, అందుకని నేనైతే గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ వేసిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొద్దిగా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్లో కొత్త వాళ్ళు వచ్చింటే, ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా సో నేను ఒక లాస్ట్ వీడియో పెట్టానండి, అంటే ఎమ్మిగనూరులో వీవర్స్ కాలనీలో ఉన్న స్కూలు. సో ఆ స్కూల్లో ఎంతమంది చదివారో నాకు కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా? సో తెలుస్తుంది కదా ఎంతమంది ఆ స్కూల్లో చదివారు, అంటే మన ఎమ్నూరులో ఎంతమంది ఉన్నారు. స్కూల్ స్టూడెంట్స్ 2009 వరకు, ఓకేనా? 2009 వరకు ఎంతమంది చదివారు నాకు కింద కామెంట్ చేయండి, మర్చిపోకుండా. రిక్వెస్టే అనుకోండి, ఓకే? సో ఇక్కడ చూడండి, ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ప్రాపర్గా చూపించట్లేదండి, అంటే గ్రైండ్ చేసుకోవడం, మిక్స్ చేసుకోవడం, అలాగే నానబెట్టడం, ఎందుకంటే ఇంకా ఇది వచ్చేసి అంత కంఫర్టబుల్గా లేదనమాట నాకు ఇక్కడ, అందుకని ఇంకా చెప్పేస్తున్నాను. సో ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా నేను చెప్తున్నట్టు ఫాలో అయిపోండి, చేసేసుకోవచ్చు, ఓకేనా? అండ్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేదు ఇప్పుడు ప్రెజెంట్ అని నేనైతే ఇక్కడ వేయలేదు. సో మీరు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోండి. సో ఆనియన్స్ని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే వగ్గాని కూడా అంత టేస్టీగా అయితే ఉంటుందండి, ఓకేనా?
సో మరి సమ్మర్ కదండి, ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు సమ్మర్ హాలిడేస్కి కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నానని. ఆ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంటే మరీ పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోలేదు, కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులో కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారండి, బట్ నేనైతే వేయట్లేదు. ఇక్కడ కావాలనుకుంటే వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ వేయట్లేదు. సో పచ్చిమిర్చి పేస్ట్ను బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకొని. సో ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అలాగే మన వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. అండ్ ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, సో ఒక 3 తీసుకున్నానండి టమాటాలు మీడియం సైజు, అవి వేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ బొరుగులు వచ్చేసి ఒక 4 సేర్లు అయితే వేసాను. ఓకేనా, సో 4 సేర్ల బొరుగులు అయితే వేసాను. ఇప్పుడు ఈ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో టమాటాలు ఎంత బాగా సాఫ్ట్గా మగ్గుతాయో అంత టేస్టీ ఉంటుందండి వగ్గానీలో అయితే. ఐ హోప్ అందరికీ అర్థం అవుతుంది అనుకుంటున్నాను. అండ్ సో ఇక్కడ చూడండి, ఫ్లేమ్ని అయితే మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటాలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఇంకా డ్రెస్ ఉందండి, ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేయాలి. దాన్ని అయితే నేను 3 లేయర్స్ ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ఇంకొకటి అయితే నేను అంబ్రెల్లా కట్టి స్టిచ్ చేశాను, కానీ దానికి జిగ్జాగ్ అయితే చేయాలన్నమాట. ఇంకా కంప్లీట్ ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ ఓన్లీ జిగ్జాగ్ ఒక్కటి చేస్తే ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంకో డ్రెస్ వచ్చేసి 3 లేయర్స్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాలండి. కుదిరితే అది కూడా వీడియో పెడతాను. ఓకేనా. అండ్ ఇక్కడ యమునూరులో అయితే టమాటాలు చాలా అసలు ఒక రకంగా ఉంటాయండి. నాకైతే ఎందుకో మన కర్నూలు టమాటాలు వచ్చేసి ఇంకా యమునూరు టమాటాలు కొద్దిగా వెరైటీగా ఉంటాయన్నమాట. అంటే సేమ్ ఉండవు, కొద్దిగా వేరేలాగే అనిపిస్తాయి నాకైతే. ఇవి చూడండి, మగ్గడానికైతే చాలా టైం తీసుకుంటున్నాయి అన్నమాట టమాటాలు. ప్లేట్ పెట్టినా కానీ, పైన ప్లేట్ కవర్ చేసినా కానీ చాలా టైం అయితే తీసుకుంటున్నాయండి ఈ టమాటాలు ఫ్రై అవ్వడానికి, మెత్తగా సాఫ్ట్గా అవ్వడానికి. ఇంకా నేనైతే అది ఫ్రై అయ్యే లోపల ఇంకా పిల్లలతో అంటే వాళ్ళు ఒకటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బయట వెళ్ళాలి, ఆడుకోవాలి, ఫ్రెండ్స్ వస్తున్నారు అంటున్నారు. ఇంకా తొందరగా చేస్తున్నాను లేరా అని ఇంకా వానికైతే చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, టమాటాలు అయితే నిజంగా చాలా గట్టిగా ఉన్నాయండి. యమునూరువి అసలు తొందరగా మగ్గటమే లేదనమాట ఈ టమాటాలు. సో ఇక్కడ చూడండి, ఇంకా కోపం వచ్చేసి మొత్తం మ్యాష్ అయితే చేసి పడేస్తున్నాను, తొందర మగ్గట్లేదని. చాలా బాగుంటుందండి, బట్ ఇంకా అప్పుడైతే కరివేపాకు లేదనమాట. ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి బాగా ప్రాపర్గా చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుందండి వగ్గాని బజ్జీ అయితే. అండ్ వగ్గాని బజ్జీ ఎంతమంది ఫేవరెట్ అండి, ఇది కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా. ఫేవరెట్ అయిన వాళ్ళు లైక్ చేయండి, ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి, ఇష్టం లేని వాళ్ళు డిస్లైక్ చేయండి. ఓకేనా. ఇది వచ్చేసి ఒక టాస్క్ లాగా పెట్టాలనుకుంటున్నాను నిజం అంటే. సో ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి, ఇష్టం లేని వాళ్ళు వచ్చేసి డిస్లైక్ చేయండి. నేను మేబీ లైక్స్ అవి ఆఫ్లో ఉన్నాయనుకుంటా, ఈ వీడియో నేను ఆన్ చేసి పెడతాను. ఓకేనా. సో ఎవరికి వగ్గాని బజ్జీ ఇష్టమో వాళ్ళు లైక్ చేయండి, ఎవరికైతే వగ్గాని బజ్జీ ఇష్టం లేదో వాళ్ళు డిస్లైక్ చేయండి. ఓకేనా. ఇందులో ఏవి ఎక్కువ వచ్చినా నాకు ఏం ప్రాబ్లం లేదండి, లైక్స్ ఎక్కువ వచ్చినా డిస్లైక్స్ ఎక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది, అండ్ యమునూరు నుంచి ఎంతమంది చూస్తున్నారు, కర్నూలు నుంచి ఎంతమంది చూస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఓకే. ఇంకా ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా నానబెట్టుకున్న బొరుగుల్లో
పప్పుల పొడి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానని ఇప్పుడు అవి వచ్చేసి టమాటాలు బాగా మెత్తగా అయిపోయాయి కదా, అందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 3 మినిట్స్ వరకు. ఓకేనా, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, తొందరగా మాడిపోతుందన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ వరకు పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టాలి, లేదంటే ఇది వచ్చేసి తొందరగా మాడిపోతుందండి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, మర్చిపోయినాను అనమాట. సో ఇప్పుడు ఈ స్టేజ్లోనే వేసేసుకోండి. ఓకే, సో లేదంటే టమాటాలు వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు, అండ్ ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ చేస్తున్నప్పుడే ఇంకా ఆకుకూరల ఆమె అయితే వచ్చింది. ఇంకా మమ్మీ అయితే కొత్తిమీర కరివేపాకు తీసుకెళ్ళింది అనమాట. ఇంకా కరివేపాకు అయితే వేయలేదు కానీ కొత్తిమీర వేసాను ఇంకా లాస్ట్లో. సో మీరు కొత్తిమీర కరివేపాకు కూడా కంపల్సరీగా వేసుకోండి. నేను కొత్తిమీర మాత్రమే లాస్ట్లో వేసాను అనమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి కొత్తిమీర ఫ్లేవర్ లాస్ట్లో వేస్తే. సో ఇలా చూస్తున్నారు కదా, మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ పెట్టేసేయండి, సరిపోతుంది. ఇంకా చాలా టేస్టీగా వగ్గాని అయితే రెడీ అయిపోయింది. కానీ బజ్జీ వీడియో అయితే నేను షూట్ చేయలేదండి. ఓకే, సో బజ్జీలు అయితే అందరికి తెలిసిందే కదా, ఈజీ ప్రాసెస్లోనే. సో నేనైతే ఇంకా షూట్ చేయలేదన్నమాట, ఓన్లీ వగ్గాని మాత్రమే షూట్ చేసి పెడుతున్నాను. అండ్ నేను చెప్పినది మాత్రం అస్సలు మర్చిపోకుండా ఎవరికి ఇష్టమో వాళ్ళు లైక్ చేయండి, ఇష్టం లేని వాళ్ళు డిస్లైక్ చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అనేది కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ వీడియోలో నేను పెట్టిన స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్లో 2009 to 2010 వరకు ఎంతమంది చదివారో అది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇంతవరకు ఆ వీడియో చూడలేకపోతే మన ఛానల్లోనే ఉంది, సో వెళ్ళి విజిట్ చేసి మీరు చూసేయచ్చు. ఓకేనా, సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.